ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు గడప గడపకు తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం హాస్యాస్పదమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విమర్శించారు. 5 ఏళ్ల పాటు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏం చేశామని ప్రజల ముందుకు వస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పవర్పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన వైసీపీ నాయకులకు మళ్లీ ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టిన వైసీపీకి ప్రజల వద్దకు వెళ్లే అర్హత కూడా లేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన వైసీపీ నాయకులు ఎన్నికలు సమీపిస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని బడేటి చంటి ఎద్దేవా చేశారు. ప్రతి నెల 1వ తేదీన 4000 పెన్షన్ను లబ్ధిదారులు ఇంటికే అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరికొన్ని హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనకు తగిన తీర్పు ఇచ్చారని, ఎప్పటికైనా ఆ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ఈ సమావేశంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, నగర టీడీపీ కార్యదర్శి రెడ్డి నాగరాజు, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్లు రానితోటే వైసీపీ పార్టీకి ప్రజలు గుర్తొస్తారు. అదేవిధంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశంతో మరి కొత్తగా పాంప్లెట్లు చేసి ప్రజలను మళ్ళీ మాయ చేయడానికి మళ్ళీ ఏదైతే మాయా మంత్రాలతో మరి నాయకులు బయటకు వస్తున్నారు. ఏదైతే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు కానీ ప్రజలకు వివరించే హక్కు కానీ వాళ్ళకి లేదనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫు చెప్తున్నాం. అదే కూడా ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే ఫస్ట్ అధికారంలోకి రానితోటే చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం ఒకటే. ఆ రోజున ప్రజలందరూ కూడా అసలు చెత్త మీద పన్ను వేయటం ఏంటనేది ఆ రోజున అందరూ కూడా నిలదీయడం జరిగింది. అదే విధంగా పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానని చెప్పి మళ్ళీ అయిన తర్వాత తూచని చెప్పి 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి పెంచి మరి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులకి వాళ్ళు మాట్లాడటానికి ఎక్కడ సరిపోరు. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ నోటికాడు కూడి తీసేసినట్టు అన్నా క్యాంటీన్లు రానితోటే ప్రజలందరూ కూడా ఏదైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని ఏదైతే అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరుగుతుంటే దాన్ని రద్దు చేయడం జరిగింది. మేము రానితోటే మళ్ళీ ప్రజల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ డెఫినెట్ గా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకోకుండా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కరెంటు బిల్లు ఎన్నిసార్లు 7 సార్లు 5 సంవత్సరాల్లో 7 సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజలు నడ్డి విరగదీశారు. ఈ రోజున మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ ఉన్నాయో దాన్ని ట్రూ డౌన్ చేసి కరెంట్ బిల్స్ అనేది పెరగకోకుండా ఏదైతే సోలార్ సిస్టమ్ కూడా దీంట్లోకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో ఇంకా కరెంట్ ఛార్జీలు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చూస్తుంది అనేది మీరు అందరూ కూడా. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏ విధంగా బ్లాక్ మార్కెట్ లో 5 సంవత్సరాలు అమ్మేది అనేది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇవాటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వస్తువు మీద కూడా ఎక్కడా కూడా ధరలు నియంత్రణలో ఉండి ఏది పెరక్కోకుండా చూసుకుంటూ ప్రజలందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ప్రజలు ఒక్కసారి బేరీ చేసుకుంటే ఆ లోగడ ఎంత నష్టపోయాం అనేది వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా కోవిడ్ టైంలో మందులను కూడా బ్లాక్ లో అమ్ముకుని మనుషుల యొక్క చావులతో ఆడుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వమే. అదేవిధంగా లిక్కర్ విషయంలో కూడా ఏదైతే ఇప్పుడు కూడా మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూడొచ్చు, ఏదైతే ఏ సందులోకి వెళ్ళినా సరే 5-6 బ్యానర్లు శ్రద్ధాంజలి బ్యానర్లు కట్టుండేది. యూత్ 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి వాళ్ళు అమ్మే దొంగ మందు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళు తెలుస్తుంది. ఇవాళ ఒక్కళ్ళైనా సరే 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఎవరైనా ఒక్కళ్ళైనా చనిపోతున్నారో లేదా అనేది మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారంటే మాట ప్రకారం 4000 పెన్షన్ ఇస్తానంటే 4000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అదే విధంగా లోగడ 3 నెలలకు కూడా కలిపి 7000 ఇస్తామని చెప్తే గెలిచిన వెంటనే 7000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా స్త్రీలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం కానీ అదే విధంగా ఆటో సోదరులకు అనకపోయినా సరే
మేము వాళ్ళకు కూడా 15,000 వేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చూసాం. 1-2 విషయాల్లో మేము ఇంకా ఇవ్వాల్సినవి ఉన్న మాట వాస్తవం, అవి ఇచ్చి తీరుతాం. ప్రజలందరికీ కూడా తెలుసు, అభివృద్ధి సంక్షేమం అనేది 2 సమకాల మీద వెళ్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత లాండర్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారనేది వాళ్ళందరూ కూడా నగ్న సత్యం. అసలు CMRF విషయంలో కానీ, అలాగే వైద్యం విషయంలో కానీ అసలు ప్రజల్ని గాలికి వదిలేసి ఇవాళ మళ్ళీ వాళ్ళని భ్రష్టు పట్టించాలి, వాళ్ళ కుటుంబాలని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇంటింటికి తిప్పుతారు. ప్రజలు వాళ్ళని తిప్పికొట్టవలసిన బాధ్యతను ప్రజలు తీసుకోవాలి. డెఫినెట్ గా మీరు వచ్చినప్పుడు ఒకటే ప్రశ్న అడగండి, 5 సంవత్సరాల్లో మీరు మాకేం చేశారని అడగండి. వాళ్ళ ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అనేక మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసి, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అందరికీ కూడా కలుగుద్ది. లోగడ ఉన్నది 5 సంవత్సరాల్లో ఒక్క టాపీ పనికి వెళ్ళాలంటే ఒక్కడ రియల్ ఎస్టేట్ ఎవడ కట్టిన పాపం లేదు. ఇవాళ మనం ఆర్బీజీ సెంటర్ లో చూస్తున్నాం, పొద్దునెళ్ళి కూలీలు డిమాండ్ తో మేము ఇంతకొస్తాం అంతకొస్తాం అని అంటున్నారు. 100 మంది కూడా అక్కడ నిలబడే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో వేల మంది తంగిల్మూడి సెంటర్ లో కానీ, అదే విధంగా ఏదైతే ఆర్బీజీ సెంటర్ లో కానీ ఉపాధి లేక మేము అనేక సార్లు మీటింగ్కి వెళ్ళాం. ఎక్కడండి మాకు సిమెంట్ దొరకట్లేదు అంటున్నారు, ఇసుక దొరకట్లేదు అంటున్నారు. అందరూ కూడా ఎవరు కూడా పని విషయంలో ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, వ్యాపారస్తుడు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారో, ఇల్లు ఎంతమంది కట్టుకుంటున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇసుక ఉచితంగా ఇచ్చి పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఏదైతే సుఖవంతమైన మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పి, అదే విధంగా వచ్చినప్పుడు కూడా ప్రశ్నించే హక్కు మీకు ఉంది. తెలుగుదేశం పార్టీ కల్పించింది కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు చేసిన పని ఇది వరకు వాళ్ళు హక్కు మాట్లాడతానికి ఇవ్వాల. మీరు ఏం చేశారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ని చేస్తుంటే మీరు మళ్ళీ మా దగ్గరికి ఏ విధంగా వస్తున్నారు అనేది మీరు అడగాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.